అందరికీ నమస్కారం. ఒక మహాసామ్రాజ్యాన్ని నిలబెట్టాలంటే కేవలం బంగారం ఉంటే సరిపోతుందా? అస్సలు సరిపోదు. దాని వెనుక న్యాయముండాలి. అంతకన్నా ముఖ్యంగా సరైన సమాచారముండాలి. మరి కృష్ణదేవరాయలు ఈ రెండింటినీ ఎంత అద్భుతంగా ఉపయోగించి తన రాజ్యాన్ని పటిష్టం చేసుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. కృష్ణదేవరాయల పాలనకు ఇదే మూలస్తంభం. ధర్మాన్ని అనుసరించడం, సామాన్యుడికే రక్షణ కల్పించడం. ఈ ఒక్క నమ్మకమే ఆయన మొత్తం పరిపాలనా విధానాన్ని నడిపించింది అని చెప్పొచ్చు. సరే, విజయనగర ఖజానా అయితే బంగారంతో కలకలలాడుతోంది. కాని అదే సంపద ఒక కొత్త తలనొప్పిని తీసుకొచ్చింది. ఏంటంటే, ఈ డబ్బుతో మరింత బలపడిన గవర్నర్లను అదుపులో ఉంచడం ఎలా? ఇది అసలైన సవాలు. ఇక్కడ గమనిస్తే సమస్య స్వరూపం పూర్తిగా మారిపోయిందన్నమాట. ఒకప్పుడు ఖజానా ఖాళీగా ఉంది, దాన్ని ఎలా నింపాలి అనేది సమస్య. కాని ఇప్పుడు ఖజానా నిండిపోయింది. ఇప్పుడు వచ్చిన కొత్త సమస్య ఏంటంటే, అంతర్గత తిరుగుబాట్లు, అధికారం కోసం జరిగే కుట్రలు, ఇలా పూర్తిగా రాజకీయపరమైన సవాళ్లు ముందుకొచ్చాయి. మరి ఈ కొత్త రాజకీయ సవాళ్లను ఎదుర్కోడానికి కృష్ణదేవరాయలు కత్తిని నమ్ముకోలేదు. తన పాలనా తత్వాన్ని, తన మేధస్సును నమ్ముకున్నారు. అదే ఆయనకు బలమైన పునాది వేసింది. రాజుగా తన పని కేవలం అధికారం చెలాయించడం కాదు, ప్రజలకు న్యాయమందించడమే తన పవిత్ర కర్తవ్యమని ఆయన బలంగా నమ్మారు. దీనినే రాజధర్మం అంటారు. ఆయనకుది పరిపాలన కాదు, ఏకంగా దైవారాధనతో సమానమనమాట. ఈ సూత్రాలనాయన కేవలం మాటల్లో చెప్పి వదిలేయలేదు. స్వయంగా ఆముక్తమాల్యద అనే గ్రంథంలో పొందుపరిచారు. అంటే ఇది రాజు దగ్గర్నుంచి సామాన్యుడి వరకు అందరూ పాటించాల్సిన ఒక రాజాంగం లాంటిది. ఇవన్నీ కేవలం పుస్తకాలకు పరిమితమైన ఆదర్శాలు కావు. అప్పట్లో వచ్చిన డొమింగో పేస్ వంటి విదేశీ యాత్రికులు కూడా ఏం చెప్పారంటే, రాజు స్వయంగా ప్రజల ఫిర్యాదులు వినేవారని రాశారు. అంటే రాజు సింహాసనం దిగి ప్రజల మధ్యకు వచ్చారన్నమాట. అయితే ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. ఇంత పెద్ద సామ్రాజ్యంలో న్యాయం చెప్పాలంటే ముందు అసలు నిజం తెలియాలి కదా. వేల మైళ్ల దూరంలో ఏం జరుగుతోందో రాజుకు ఖచ్చితంగా ఎలా తెలుస్తుంది? దీనికి ఒకటే పరిష్కారం. సామ్రాజ్యం నలుమూలలా రాజుకు కళ్ళు, చెవులూ ఉండాలి. అంటే ప్రతి విషయాన్ని గమనించి చేరవేసే ఒక పటిష్టమైన వ్యవస్థ కావాలి. ఆ వ్యవస్థే చక్రవర్తి రహస్య గూఢచారులు. వాళ్లే కావల్కారులు. చరిత్రలోనే అత్యంత ప్రభావవంతమైన గూఢచార వ్యవస్థల్లో ఇదొకటి. చూద్దాం. వాళ్ల పేరే కావల్కారులు. వీళ్ళు నేరుగా చక్రవర్తికి మాత్రమే జవాబుదారీ. సామ్రాజ్యం స్థిరంగా ఉండటానికి వీళ్లే రాజుగారి ఇనుప పిడికిలిలా పనిచేసేవాళ్లు. వీరి మిషన్ చాలా సింపుల్. గవర్నర్లు పన్నులు సరిగ్గా కడుతున్నారా, వాళ్ల సైన్యాన్ని పెంచుతున్నారా, ఎక్కడైనా తిరుగుబాటుకు సంబంధించిన చిన్న ఆలోచన వచ్చినా సరే అది వెంటనే రాజుకు చేరాలి. కుట్ర పుట్టకముందే దాన్ని అణిచివేయాలి. శాంతికోసం ఒక ఇనుప పిడికిలి. సరే, ఇంతకీ ఈ గూఢచారి వ్యవస్థ ఆచరణలో ఎలా పనిచేసింది? తిరుగుబాట్లను ఎలా అడ్డుకోగలిగింది? వాళ్ల పద్ధతి చాలా పక్కాగా ఒక క్రమంలో ఉండేది. ఫస్ట్ స్టెప్, ఏదైనా గవర్నర్ కొంచెం తేడాగా ప్రవర్తించాడా వెంటనే. సెకండ్ స్టెప్, కావల్కారులు రంగంలోకి దిగి ఆధారాలు సంపాదించేస్తారు. ఆ రిపోర్ట్ థర్డ్ స్టెప్ నేరుగా రాజుగారికి చేరుతుంది. ఇక అప్పుడు ఫోర్త్ స్టెప్, రాజుగారే స్వయంగా గవర్నర్ని ఆధారాలతో నిలదీస్తారు. దాంతో తిరుగుబాటు అనే ఆలోచన పుట్టక ముందే చచ్చిపోతుంది. అంతే. ఈ వ్యవస్థ వల్ల వచ్చిన అతిపెద్ద లాభం ఆర్థిక స్థిరత్వం. గవర్నర్లు వసూలు చేసిన ప్రతి రూపాయి 100% ఖజానాకు చేరేలా ఈ గూఢచారులు చూసుకునేవారు. దీనివల్ల రాజు శక్తిమంతుడుగా ఉండేవారు, గవర్నర్లు తమ హద్దుల్లో ఉండేవారు. ఆ బ్యాలెన్స్ అద్భుతంగా ఉండేది. ఇక ఇప్పుడు కథ మరో మలుపు తిరిగింది. సంస్కృతి వైపు ఆలోచించండి. ఖజానా నిండుగా ఉంది, సైన్యం బలంగా ఉంది, లోపల తిరుగుబాట్ల భయం లేదు. అన్నీ సాధించిన తర్వాత ఒక రాజిక దేని గురించి ఆలోచిస్తాడు? ఆయన బంగారం, చట్టాలతో రాజ్యాన్ని స్థిరపరిచారు. ఇప్పుడు ఆయన దృష్టి పరిపాలన నుంచి చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే ఒక వారసత్వాన్ని నిర్మించడం వైపు మళ్ళింది. కత్తితో విజయాలు సాధించారు, గూఢచారులతో శాంతిని కాపాడారు. ఇవన్నీ ఒక గొప్ప సాంస్కృతిక వారసత్వానికి పునాదులయ్యాయి. బహుశా ఇదే కృష్ణదేవరాయల పాలనలోని చివరి, ఇంకా అత్యంత గొప్ప అధ్యాయం. అసలు ఒక సామ్రాజ్యం అన్ని విధాల సురక్షితంగా ఉన్నప్పుడు శతాబ్దాలపాటు నిలిచిపోయే వారసత్వాన్ని నిజంగా ఏది నిర్మిస్తుంది?
ఆలోచించండి.